24 గంటల్లో వచ్చే కంటెంట్‌కి అండ్ మీరు చూసిన ఎపిసోడ్‌కి అసలు పొంతనే లేదు. అండ్ ఎందుకో నేను క్లియర్‌గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. సన్నీ ఒపీనియన్స్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా రివ్యూస్‌లో ఖచ్చితంగా 1 బెస్ట్ పర్ఫార్మర్ అండ్ 1 వర్స్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద ఎపిసోడ్ క్లియర్‌గా మీకు ఎండ్‌లో కూడా చెప్తాను దాని గురించి కూడా. సో ఇన్ డెప్త్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ నైట్ డిస్కషన్ అండి. మీకు నైట్ శ్రీజ గారు వచ్చి హరీష్ గారికి డిస్కషన్ అండి, లోపలికి హౌస్ లోపలికి టెనెంట్స్ హౌస్ లోపలికి రాకూడదు, రావాలంటే వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలని చెప్పేసి ఆ డిస్కషన్ చూశారు కదా. క్లియర్‌గా అక్కడ ఏం జరిగిందని నేను చెప్తాను. 24 గంటలు నేను చూశాను కాబట్టి మీకు క్లియర్‌గా చెప్తున్నాను. అక్కడ ఆ డిస్కషన్ స్టార్ట్ చేసింది పవన్ కళ్యాణ్. మీకు మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మనీష్ గారితో మాట్లాడుతున్నప్పుడు చిన్నగా మిగతా వాళ్ళందరూ కూడా అటాచ్ అయ్యి మిగతా వాళ్ళందరూ గ్రూప్గా అయ్యారు. అండ్ అక్కడ హరీష్ గారు లేరు, హరీష్ గారు బయట ఉన్నారు. సో హరీష్ గారిని కూడా పిలవండి, అందరూ కలిసి ఒక డిస్కషన్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు హరీష్ గారిని లోపలికి పిలిపించిన తర్వాత శ్రీజ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన బిట్ని మాత్రమే ఎపిసోడ్లో వేశారు. సో అప్పుడు మీకు ప్రొజెక్షన్ ఎలా అవుతుందంటే, శ్రీజ గారే ఇనిషియేట్ తీసుకుని అది ఆ టాస్క్ గురించి మాట్లాడినారు, దీని గురించి అంతా మాట్లాడారు అని చెప్పి అర్థమవుతుంది తప్ప, అక్కడ ఇనిషియేట్ తీసుకుంది పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాడు అక్కడ, అది మాత్రం ఎవరికీ తెలియదు. సో నాకు తెలుసు కాబట్టి క్లియర్ చెప్తున్నా, అక్కడ ఇనిషియేట్ చేసింది పవన్ కళ్యాణ్. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే మీరు హౌస్లో మీరు కాసేపు ఉండొచ్చు, లేకపోతే మీరు కొంచెం లగ్జరీ పొందొచ్చు అన్న థాట్ని తీసుకొచ్చింది ప్రియా గారు. నైట్ పూట పడుకున్నప్పుడు ప్రియా గారు చెప్పిన మాట అది. మన ఫన్ వేలో తీసుకెళ్దాం టాస్క్ని, ఏదైనా కొంచెం ఫనీగా చేద్దాం, వాళ్ళ చేత ఏమైనా చేయించుకుందాం, మనం చేయించుకుంటే మనకి కొంచెం కంటెంట్ బయటకి కంటెంట్ వెళ్తుంది అండ్ టాస్క్ కూడా కొంచెం ఫనీగా ఉంటుంది అని చెప్పేసి ఆ థాట్ ఇచ్చింది ప్రియా గారు. అండ్ వీళ్ళిద్దరిని ఎక్కడ చూపించలేదు, చూపించిందంతా శ్రీజ గారిని చూపించారు. సో ప్రొజెక్షన్ కూడా శ్రీజ గారికి ఫేవర్గా ప్రొజెక్ట్ చేశారేమో అనిపించింది బిగ్ బాస్. సో అది క్లియర్గా జరిగిన డిస్కషన్ అది. సో సెకండ్ వచ్చేసరికి, మీకు నిన్నే చెప్పాను, సంజన గారు ఇంట్లో ఏ పనులు చేయరు అండ్ ఆమె హుందాతనం చూసి శ్రీజ గారు పడిపోయారు, అందుకని ఇవ్వలేదు ఏంటిది బట్టలు ఉతికే టాస్క్, ఆ డ్యూటీ ఇవ్వలేదు అని చెప్పేసి మీకు నిన్న ఎపిసోడ్లో చెప్పాను. ఇవాళ అదే ప్రూవ్ అయింది. సంజన గారు ఒక టైం మీకు క్లియర్గా చెప్పారు ఏమని, నేను నా ఇంట్లో స్పూన్ కూడా ఎత్తను, అలాంటిది నా చేతి ఇన్ని పనులు చేపిస్తున్నారు, ఇంకా చేయాలి, పనులు చేయాలి అని చెప్పేసి. సో అక్కడ క్లియర్గా నేను చెప్పింది ప్రూవ్ అయిపోయిందని అనుకుంటున్నాను. అది చెప్పాలనిపించింది ఎందుకో. అండ్ థర్డ్ వచ్చేసరికి హరీష్ గారి క్యారెక్టర్ అండి. అసలు ఏంది పర్సన్ నాకు అర్థం కాడు. మీకు హరీష్ వర్సెస్ ఇమాన్యుయల్ లాస్ట్లో చెప్తాను దాని గురించి, బట్ హరీష్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఇప్పుడు కామనర్లు అందరూ ఒక చోట ఉన్నారనుకోండి, ఒక పర్సన్ మిస్ అయ్యారనుకోండి, వాళ్ళ ఉద్దేశం ఏముండిద్ది అనుకుంటున్నారు, ఆ పర్సన్ పిలవండి పాపం, ఆ పర్సన్ కూడా కలిసి మనం డిస్కషన్ చేద్దాం, మన అందరం ఒకటి కదా అన్న ఉద్దేశంలో ఆ మిగతా 5 ఉన్నారు. ఎవరైతే ఆ మిగతా 5 హరీష్ గారు కాకుండా, హరీష్ గారి పర్సనాలిటీ ఎలాంటిదంటే, వీళ్ళందరితో నాకేంది, వీళ్ళు కూడా నాకే పోటీ, ఈ కామనర్లు కూడా నాకు పోటీ, వీళ్ళందరూ కూడా నాకు ఏంది పోటీతత్వంగా ఉంటాను, సో వీళ్ళని నేనెందుకు పట్టించుకోవాలి, వీళ్ళ మాటలు నేనెందుకు వినాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. ఆయన మాట వినడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట అర్థం చేసుకోడు, ఆయన చెప్పాలనుకుందే చెప్తాడు, ఆయన హిట్లర్లా బిహేవ్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో ఆయన కెప్టెన్ కాదు, ఆయన కెప్టెన్లా బిహేవ్ చేస్తున్నాడు, దట్స్ వెరీ క్లియర్. నేను ఇంకా శ్రీజ అలా బిహేవ్ చేసిద్దేమో అనుకున్నాను, కానీ ఇక్కడ హరీష్ గారు క్లియర్గా అలా బిహేవ్ చేసేసరికి నాకు చాలా అంటే చాలా అర్థం కాని క్యారెక్టర్ లాగా అయిపోయింది. ఇంకో రీజన్ ఏంటి అంటే, ఒకసారేమో అపరిచితుల్లాగా, లైక్ ఒకసారేమో హుందాతనంగా, అసలు బ్రేవ్గా ఎవడి వీడు అన్నట్టు బిహేవ్ చేస్తాడు, ఇంకోసారి ఏమో పాపం వాళ్ళు నోట్లో నుంచి కూల్ లాగేసుకుంటున్నారు బిగ్ బాస్ అని ఏడుస్తారు, ఇంకోసారి ఏమో అసలు పట్టినట్టు ఉంటాడు, నాకు ఇవన్నీ నాకు ఎందుకు, ఇవన్నీ నాకు సంబంధం ఏంటి అన్నట్టు ఉంటాడు. సో ఏంటి ఈయన క్యారెక్టర్ ఏంది. ఇంకోసారి ఏమో ఫుటేజ్ ఇచ్చి కెమెరా కోసం మాట్లాడతాడు. నాకు ఈయన ఫేక్ పర్సనాలిటీ అని నాకు ఎందుకు అనిపిస్తుంది. బట్ క్లియర్గా ప్రూవ్ చేయాలి అంటే, మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఇంకొక 2 days 3 days ఆగాలి, ఎందుకంటే అప్పుడు కూడా ఇలానే బిహేవ్ చేస్తున్నాడంటే మనకు అర్థమైపోయింది ఈయన ఫుటేజ్ కోసం వచ్చాడు, ఫేక్ పర్సనాలిటీ వేసుకుని వచ్చాడు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన క్లియర్గా కెమెరాతో మాట్లాడి కెమెరా కోసం ఫుటేజ్ ఇస్తున్నాడు. నేను వాళ్ళు తినకపోతే నేను కూడా తినను అని చెప్పేసి ఆ మాటలు కానీ, ఇవన్నీ సింపతి మాటలు, ఇన్ని క్లారిటీగా మైండ్లో ఒకటి ఉంది. నాకు తెలిసి ఒకానొక ఎపిసోడ్లో మీకు తెలుసు, ఒక సీజన్లో అందరు కలిసి ఒకరిని టార్గెట్ చేస్తే వాళ్ళు విన్నర్ లాగా అయ్యారని చెప్పేసి, ఇది కూడా అలానే చేయబోతున్నాడేమో, ఆయన మైండ్ సెట్లో అదే పెట్టుకుని వచ్చాడేమో అనిపిస్తుంది. అందరితో శత్రుత్వం పెట్టేసుకొని అందరూ ఆయన టార్గెట్ చేసి బయట సింపతిగా ఒకటి మెప్పు పొంది అందరికీ ఈయన ఓట్లు వేస్తారేమో. పడతాయి, ఖచ్చితంగా ఓట్లు పడతాయి, పడతంలో తప్పే లేదు, ఖచ్చితంగా పడతాయి. మన వాళ్ళు తెలిసిందేగా, మన వాళ్ళు అందరు
అందరు కలిసి ఒకళ్ళు నెడుతున్నారంటే అయ్యో పాపం వాడు పడిపోతున్నాడు, వాడు ఒక్కడే మిగిలిపోయాడు, వాడికి వేద్దాం ఓట్లు అంటే వేస్తారు. తప్పులేదు, పడితే ఖచ్చితంగా. సో ఆయన ఆ క్యారెక్టర్లోనే వెళ్తున్నాడు, ఆ వేలోనే వెళ్తున్నాడు అని అర్థమవుతుంది. సో చూద్దాం, నేను చెప్పింది ప్రూవ్ అవ్వాలంటే ఇంకో 2-3 ఎపిసోడ్ అయితే ఆగాలి. సో అది విషయం. ఇంకా 4వది ఏంటంటే ఫేకింగ్ అండి. వీళ్ళందరూ నటిస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు కామనర్స్ సెలబ్రిటీస్ కలిసిపోయినప్పుడు కామనర్స్ కొంచెం మామూలుగానే ఉన్నారు, అందరితో కలిసిపోవాలి, అందరితో కలివిడిగా మాట్లాడాలి అని చెప్పేసి. బట్ కొంతమంది సెలబ్రిటీస్, చాలా క్లియర్గా చెప్తున్నారు, కొంతమంది సెలబ్రిటీస్ మాత్రం అలా లేరు. ఎక్స్పెషల్లీ బర్నీ గారు. రీజన్ ఏంటి అంటే చాలా, అంటే 24 అవర్స్ చూసాను కాబట్టి చెప్తున్నాను, చాలా చోట్ల ఆయన అసలు వెళ్ళి మాట్లాడింది కానీ, ఇనిషియేట్ తీసుకొని నేను కలవాలి అని చేసింది కానీ ఎక్కడా లేదు. ఆయన ఓన్లీ సుమన్ శెట్టి గారితో కలవటం, సుమన్ శెట్టి గారితోనే కూర్చోవటం, ఇంకొంచెం తిరిగి దొరికితే ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్దాం, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు తప్ప కామనర్స్ దగ్గరికి వెళ్ళి ఆయన ఒక డిస్కషన్ పెట్టింది కానీ, మాట్లాడింది కానీ ఎక్కడా లేదు. అండ్ వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడల్లా ఈయన కొంచెం ఎగతాళిగా, వాళ్ళు చెప్పేదేంటి మనకి, వాళ్ళతో మనకి సంబంధం అన్నట్టు ఆయన బిహేవ్ చేస్తున్నాడు. సో అది నాకు కొంచెం ఫేక్ అనిపించింది. కొంచెం ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు 2-3, వాళ్ళందరూ ఇది బయట పడతాయి రేపు వెళ్ళండి. బట్ ఇప్పుడు బయటపడింది అయితే బర్నీ గారు క్లియర్గా బయటపడింది. సో చూద్దాం ఆ ఫేకింగ్ క్యారెక్టర్ ఎంతవరకు ఇంకా కొనసాగిస్తారో, లేకపోతే కలిసిపోతారో లేదా అని చెప్పేసి అదొకటి చెప్పాలనుకున్నాను. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసరికి హరీష్ గారు వర్సెస్ ఇమాన్యుయల్ గారి పాయింట్. ఇక్కడ గుండు అంకుల్ అనేది టాపిక్. ఓకే, కాదనట్ల తప్పు ఇమాన్యుయల్ అనుకుందాం. మీకు 24 అవర్స్ చూడలేదు కాబట్టి మీకు అక్కడ ఎలా ప్రొజెక్ట్ అవుతుంది? వీళ్ళిద్దరు అసలు మాట్లాడుకోలేదు ఇంతవరకు. సడన్గా వచ్చి ఇమాన్యుయల్ గుండు అంకుల్ అనేసరికి హరీష్ గారు రేజ్ అయ్యారు. సో హరీష్ గారి తప్పేం లేదు, అక్కడ తప్పు అంతా ఇమాన్యుయల్ గారిది అని అనుకుందాం మీరు చూసే ఆ ప్రొజెక్ట్ చేసే బిగ్ బాస్ ప్రొజెక్ట్ చేసే ఎపిసోడ్ ప్రకారం. బట్ రియాలిటీలోకి వచ్చేసరికి నేను చెప్తున్నాగా పొద్దున్నుంచి హరీష్ గారు వెళ్ళి ఇమాన్యుయల్ పక్కన కూర్చొని వాళ్ళతోనే మాట్లాడి, ఆయనతోనే కబుర్లు చెప్పి, ఆయనతోనే జోక్స్ వేసుకుంటూ కలివిడిగా ఎంత కలిసిపోయారంటే అంత విధంగా కలిసిపోయి జోక్స్ వేసుకొని పక్క నవ్వుకుంటూ అసలు మామూలుగా చేసుకోవాలి. వాళ్ళు పొద్దున్నుంచి అలానే ఉన్నారు. సడన్గా ఎందుకు ఫ్లిప్ అయ్యాడో ఆయన క్యారెక్టర్ నాకు అర్థం కాలేదు. అంత బాగా బాండింగ్లో ఉన్న వ్యక్తి వచ్చి ఒక జోక్ గుండంకుల్ అని చెప్పేసి కౌలించుకొని మాట్లాడి మళ్ళీ హర్ట్ అవుతారేమో అని చెప్పి మళ్ళీ సారీ కూడా చెప్పిన ఆ వ్యక్తిని అందరి ముందు నువ్వు అలా ఇన్సల్ట్ చేసి మాట్లాడటం, అంత గట్టిగా రైజ్ అవ్వటం అనేది నాకు వెరీ వెరీ రాంగ్ అనిపించింది. అక్కడ తప్పు ఎవరిది అంటే హరీష్ గారిది. ఎందుకంటే నేను 24 అవర్స్ చూశాను కాబట్టి నేను చెప్తున్నాను మీకు క్లియర్గా. ఆయన పొద్దునుంచి బాండింగ్ చాలా, అంటే చాలా మంచి బాండింగ్ ఉన్న వాళ్ళిద్దరికి, చాలా జోక్స్ వేసుకున్నారు, చాలా మాట్లాడుకున్నారు. సడన్గా ఆయన ఫ్లిప్ అయిపోయి, అది జరిగిన చాలాసేపు తర్వాత ఫ్లిప్ అయిపోయి నాకు ఇప్పుడు రిజిస్టర్ అయింది అని చెప్పేసి ఫేక్గా ఏదో ఫుటేజ్ ఇవ్వాలని చెప్పేసి ఇచ్చినట్టే ఉంది నాకు తప్ప. అక్కడ ఆయన అయితే అది ఒరిజినల్ క్యారెక్టర్ కాదు. ఆయన అక్కడ తప్పు క్లియర్గా ఇమాన్యుయల్ గారిది కాదు. సో నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వదు కాబట్టి రీచ్ అవ్వదు కాబట్టి చూసే కొంతమంది అయినా ప్లీజ్ షేర్ చేయండి. మీరు బిగ్ బాస్ చూసే ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అప్పుడు అర్థమవుతుంది జనాలకి. లేదంటే ఇప్పుడు అందరూ శ్రీజ గారిది గొప్ప అనుకుంటారు, లేదంటే హరీష్ గారిది గొప్ప అనుకుంటారు, మంచోళ్ళు అనుకుంటారు. బట్ రియాలిటీకి వచ్చేసరికి ఇది ఎక్కువ మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది ప్రియా గారు, పవన్ కళ్యాణ్ గారు, అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఇమాన్యుయల్ గారు. ఇమాన్యుయల్ తప్పేం లేదు. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు దాకా ఈ ఎపిసోడ్ మొత్తం జరిగిన ఎపిసోడ్లో. సో నా బెస్ట్ పర్ఫార్మర్ వచ్చేసరికి ఈ రోజుకి ఇమాన్యుయల్ గారు. రీజన్ ఏంటి అంటే నేను పొద్దున్నే చూస్తున్నా కూడా చెప్తున్నా, ఆయన గొడ్డు చాకరీ చేస్తున్నారు. ఎందుకంటే లోపల హౌస్ అంతా క్లీన్ చేశారు, హౌస్ అంతా A to Z మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసి, మళ్ళీ నైట్కి వచ్చేసరికి మళ్ళీ గార్డెన్ అంతా క్లీన్ చేసి ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు. సెకండ్ థింగ్, జోక్స్, ఎంటర్టైన్మెంట్. ఆయన ఇస్తున్న ఎంటర్టైన్మెంట్ నార్మల్గా మీకు ఇప్పుడు ఎపిసోడ్లో ఎక్కువ చూపించలేదు, కానీ ఆయన నార్మల్గా 24 అవర్స్లో ఇస్తున్న ఎంటర్టైన్మెంట్ నార్మల్ ఎంటర్టైన్మెంట్ కాదు. అందరూ ఆయన దగ్గర గుమిగూడిపోయి ఒక గ్రూప్ లాగా అయిపోయి ఆయన్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఆయన జోక్స్ కానీ ఆయన్ని కానీ. బట్ ఆయనలో కొంచెం వీక్నెస్ ఏంటి అంటే మరీ పర్సనల్గా వెళ్ళిపోతారు కొన్నిసార్లు తెలియకుండా, లిమిట్స్ తెలియకుండా. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు రితు గారు అండ్ ఇమాన్యుయల్ గారు ఫ్రెండ్స్ కాబట్టి పర్లేదు, కానీ ఎలా అంటే ఇప్పుడు నేను చూసిన దాన్ని చెప్తున్నాను. అమ్మ ఇప్పుడు దెయ్యంలాగా డ్రెస్ వేసుకుని వచ్చిందమ్మా, అమ్మ అందరం భయపడండి అమ్మా అని చెప్పేసి కమెంట్స్ ఇస్తున్నాడు కొంచెం జోక్గా. సో అది రితు ఫ్రెండ్ కాబట్టి అలా తీసుకుంటుంది, కానీ వేరే వాళ్ళ మీద అలాంటి కమెంట్స్ వేస్తే మాత్రం వాళ్ళు అలా తీసుకోరు ఖచ్చితంగా. సో వాళ్ళు కొంచెం వెరీ నెగిటివ్ వేలో తీసుకుంటారు. అవి కొంచెం తగ్గించుకుంటే ఇమాన్యుయల్ గారు ద బెస్ట్ కంటెస్టెంట్, ద బెస్ట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతారని నాకు అర్థమవుతుంది. సో నా ఉద్దేశం ప్రకారం ఈరోజు బెస్ట్ ప్లేయర్ ఎవరంటే ఇమాన్యుయల్ గారు. సెకండ్ వర్స్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఎపిసోడ్ ఎవరంటే ఇద్దరున్నారు.
సుమన్ శెట్టి గారు అండ్ ఫ్లోరా సైని గారు. హరీష్ గారు అయితే కాదు, హరీష్ గారు ఏ చేసినా చేయకపోయినా ఆమె తప్పు చేసినా కూడా కొంచెం కంటెంట్ ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు, యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎలా అంటే ఒక చోట కూర్చుని మీకు అర్థమవుతుంది, మీకు ఇంకా అర్థమవుతుందో నాకు అర్థం కాదు. కానీ ఎపిసోడ్లో చూస్తే మీరు 24 అవర్స్ చూసిన ఎపిసోడ్లో అసలు ఎక్కడ కనపడలేదు అనుకోండి. అసలు 24 అవర్స్లో కూడా ఒక చోట కూర్చొని ఏదో దిక్కు మన లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది అన్నట్టు కూర్చొని ఏదో చూస్తున్నారు, ఏదో ఆలోచిస్తున్నారు వాళ్ళు. సో ఫ్లోరా సరిగానైనా కొంచెమైనా కలవడానికి ట్రై చేస్తున్నారు. బట్ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల, కనెక్టివిటీ ప్రాబ్లం వల్ల తెలియట్లేదు, కానీ అంత కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. బట్ సుమన్ శెట్టి గారు అయితే అసలు ఏందో ఆయన అసలు ఈ లోకంలో లేరు నాకు తెలిసినంత వరకు. వేరే ఏదో లోకంలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నారు. అప్పటికి బర్నీగా చాలా ఎంకరేజ్ చేసి ట్రై చేస్తున్నారు, ఆయన్ని పుష్ చేస్తున్నారు, ఇది చేద్దాం అలా చేయి ఇలా చేయి మాట్లాడటానికి. బట్ ఆయన అసలు మాట్లాడే ఉద్దేశం కూడా లేడు అనుకుంటా. ఆయన ఏదో కూర్చొని ఆలోచించుకుంటా కూర్చుంటున్నాడు. సో అది వరస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఎపిసోడ్. అండ్ ఇది మారచ్చు నెక్స్ట్ ఎపిసోడ్స్లో, బట్ ఈ ఎపిసోడ్ ప్రకారం అయితే వీళ్ళే. అండ్ ఇవే అండి. ఇంకేమైనా మిస్ అయితే కానీ, లేకపోతే ఏమైనా తప్పులు చెప్పినా, ఏమైనా మిస్ అయినా ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అది నెక్స్ట్ ఎపిసోడ్లో నేను రిపీట్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే గైస్. సనీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.